పెళ్లిళ్ళు చేసేటప్పుడు జాతకాలు అనేవి భారతదేశంలో చాలా ప్రముఖమైన పాత్రని వహిస్తాయి అన్నమాట. సో ఆ జాతకాలు కలిస్తేనే పెళ్లిళ్ళు చేసుకోవాలా, లేదు అని అంటే ఎలా? జాతకాలు కలిసేదానికి మనకంటే ఇప్పుడు కాబట్టి జాతకాలు చూస్తున్నాం. వెనకటి కాలంలో జాతకాలంతా చూసేది లేదు కదమ్మా. ఇప్పుడు కాలంలో జాతకాలు బట్టి చూస్తూనే ఉన్నాం. చూసిన కొన్ని కుటుంబరాలు మంచిగా ఉంటున్నాయి, కొన్ని కుటుంబరాలు చెడ్డగా ఉంటున్నాయి. అది చేసిన టయాలు మంచిగా ఉండాలి. ఆ టయాలు లగ్న దోషాలు వస్తాయి. ఆ లగ్న దోషాలు పరిహారం చెయ్యాలి. నాగదోషాలు ఉంటాయి, నాగదోషాలకు పరిహారం చేయాలి. అవి చేస్తేనే వాళ్ళకి భార్య భర్తలు సంతోషంగా ఉంటారు, సంతానం కూడా కలుగుతుంది. నాగదోషం ఉంటే సంతానం నిలవదు, పోతనే ఉంటది. కొంతమంది కలకుకోకుండా ఉంటది. ఆ నాగదోషానికి బందోబస్తు చేస్తేనే అవుతుంది. ఆ దోషాలకి పరిహారాలు ఏంటంటారు? చేస్తాము. నాగదోషానికి అవి మూలికలతోనే బందోబస్తు చేస్తాం. ఆ నాగదోషం తీరిపోతుంది, సంతానం కలుగుతుంది. లగ్న దోషం ఉండా కూడా బందోబస్తు చేస్తాం. చేస్తేనే మళ్ళీ ఆ లగ్న దోషం తీరిపోతే భార్య భర్తలు మంచిగా ఉంటారు, సంతానం నిలబడదు, మనశ్శాంతిగా ఉంటారు.